తర్పణాలు హోమాలు దానాలు చేసినా కూడా కొన్ని దోషాలు నివృత్తి అవ్వవు. అలాంటి దోషాలకు అవి కూడా అప్పుడు కూడా జరగకపోయినా కూడా ఇక్కడికి వచ్చి స్వామిని వాళ్ళు మొక్కుకుంటారనమాట. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వ జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. మానవులకు నిద్రాకలిక సౌఖ్యాన్ని ఇచ్చి ఇంద్రియములకు చైతన్యాన్ని శక్తిని ఇచ్చేవాడే ఆ పరమేశ్వరుడు. స్వయం ప్రకాశుడు, చెంబుడు నీళ్లకే పులకరించిపోయేవాడు, పంచభూతాత్మకమైనటువంటి వాడు, అర్ధనారీశ్వరుడు. ఆ గౌరీ శంకరుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. శివాలయ దర్శనమునకు వెళ్ళినప్పుడు శివలింగమును 3 మూర్తులుగా దర్శించుకోవాలి. 1 స్థూలలింగం అంటే ఆలయం యొక్క గోపురం, 2 సూక్ష్మలింగం అంటే గర్భాలయంలోని శివలింగం, 3 భద్రలింగం. భక్తుల జోలికి రాకుండా వాతావరణంలో ఉన్న ఉగ్ర భూతములకి దేవాలయంలో ఉన్న బలిపీఠముపై అన్నం పెడతారు. ఆ బలిపీఠ దర్శనమే భద్రలింగ దర్శనం అంటారు. లింగ స్వరూపుడైన మహాశివుడు రాముని కోరిక మేరకు శ్రీ రామలింగేశ్వర స్వామిగా ఉద్భవించిన అపురూప శైవ క్షేత్రమే కీసరగుట్ట. సాక్షాత్తు శ్రీ రామచంద్రుడు చేతుల మీదుగా మలచిన ఆ పరమశివుడు ఈ క్షేత్రంలో రామలింగేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు. హైదరాబాద్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ జిల్లాలోని ప్రకృతి రమణీయతతో కొండల మధ్య ఆధ్యాత్మిక చింతనకు ప్రతీకగా ఉంది. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. కీసరగుట్ట రామలింగేశ్వర క్షేత్రం. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ముందుగా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిని దర్శించుకొని శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర. తర్వాత ధ్వజస్తంభం దగ్గర ఉన్న కాలభైరవుడిని దర్శించుకుని ఆలయం లోపలికి వెళితే ఈరోజు మనం శ్రీ భవానీ శివదుర్గా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నాం. ముందుగా శ్రీ గణపతిని దర్శనం చేసుకుందాం రండి. లక్ష్మీ రాష్ట్రముఖేతయా మాసగుంతురుజాంసి శ్రీ మహాగణాధిపతయ నమః. కేసరిగిరి ప్రసన్నాంజనేయ స్వామిని మహానీరాజనం దర్శయామి, నమస్కరోమి. ఈ క్షేత్రంలో శ్రీ భవానీ మాతను దర్శనం చేసుకోవాలి. ప్రధానంగా శ్రీ సీతారాముల వారు ప్రతిష్ఠించిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుందాం. ఈ కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. గర్భాలయంలోని రామలింగేశ్వరుడికి నిత్యం భక్తులు పాలు, పెరుగు, పంచామృతాలు, శుద్ధ జలంతో చేసే అభిషేక పదార్థాలు స్వామివారి కుడి భాగం వైపునకు వెళ్తాయి. ఈ పదార్థాలన్నీ ఇప్పటికీ ఎక్కడికి వెళతాయో ఎవరికీ తెలియదు. योगं शिदारिषदधिना स्नापयामि दधिक्रावण्योगारिषं विष्णोरस्पस्य वाजिनः सुरभिनो मुखागरत्प्रणा योगं शिदारिषदधिना स्नापयामि
शुक्रमसि ज्योतिरसि तेजोसि देवो वस्सवितो पुगनाभ्यस्तृगुं मतिभ्यश्च वो नमो नमो गुच्छेभ्यो गुच्छपतिभ्यश्च वो नमो नमो नमः हिरण्याय च प्रपत्याय च नमः किगुंशिलाय च क्षयनाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गुह्याय च नमः स्तल्प्याय च गेह्याय च नमः काट्याय च त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् सदाशिव అందరూ నమస్కారం పెట్టుకొని చెప్పండి మమ సహ కుటుంబస్య సర్వ అపమృత్యుః నశ్యతు ఆయుః వర్ధతాం. ఓం నమ శివాయ కూడా నీళ్ళు వస్తున్నాను ఇక. హర ఓం హర 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 కాలహర కష్టహర దుఃఖహర దారిద్ర్యహర సర్వ పాప రూం హర హర హర. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామి. ఓపహ్వయే శ్రియం దివ్యశ్రీచందనం సమర్పయామి. గంధద్వారాంధురాదృశాం నిత్యపుష్టాంగరీషిణీ. దివ్యశ్రీచందనం సమర్పయామి. గంధద్వారాంధురాదృశాం నిత్యపుష్టాంగరీషిణీ. ఈశ్వరీకుం సర్వభూతానాం తామియోపహ్వయే శ్రియం దివ్యశ్రీచందనం సమర్పయామి. ఓం త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిదాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. పార్వతీ ప్రసూవతి ఫలనీరఫలా సాంగ సపరివార భవానీ శివదుర్గా సమేత కేసరగిరి రామలింగేశ్వర స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప దూర్వాక్షత పూజాం సమర్పయామి. అక్షంతలేష్ నమస్కారం. రుద్రారూపేభ్యः భవానీ శివదుర్గా సమేత కేసరగిరి రామలింగేశ్వర స్వామినే నమః. నీరాజనం దర్శయామి. శివో మే అస్తు సదా శివో దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్రః ప్రచోదయాత్. యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతేజః ప్రతిష్ఠితః తస్యః ప్రకృతిలీలస్య యః పరః స మహేశ్వరః. స్వామివారికి ఆనుకుని శ్రీ వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఉంటారు. తరువాత ఇక్కడ శ్రీ శివదుర్గ అమ్మవారు దర్శనమిస్తారు. తన్నా దుర్గః ప్రచోదయాత్. శివదుర్గా దేవతాయే నమో. బ్రాహ్మణుడైన రావణుడిని సంహరించిన అనంతరం సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్య నగరానికి బయలుదేరాడు. బ్రాహ్మణ హత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి ఋషుల సూచనల మేరకు శ్రీరామచంద్రుడు పలు ప్రాంతాల్లో శివలింగ ప్రతిష్టాపనలు చేయ సంకల్పించాడు. శ్రీ సీతారామచంద్రుల వారు ఈ ప్రాంతం గుండా వెళుతూ ఇక్కడ ప్రకృతి రమణీయతకు ముగ్ధులై ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి పూనుకొని ముహూర్తంపై మహర్షులను కోరారు. శివలింగాన్ని కాశీ నుంచి తేవాల్సిందిగా శ్రీరాముడు హనుమంతుడిని ఆజ్ఞాపించారు. అక్కడికి వెళ్ళిన హనుమంతుడికి ఈశ్వరుడు 101 శివలింగాల రూపంలో దర్శనమిచ్చారు. హనుమంతుడు వాటిలో దేన్ని ఎంచుకోలేక పరమేశ్వరుడిని ప్రార్థించి 101 శివలింగాలతో ఆకాశ మార్గంలో కీసరగుట్టకు బయలుదేరాడు. మహర్షులు నిర్ణయించిన ముహూర్తానికి హనుమంతుడు రాకపోవడంతో సీతారామచంద్రులు పరమేశ్వరుడిని ప్రార్థించారు. వారికి ఆ పరమేశ్వరుడు శివలింగ రూపంలో దర్శనమిచ్చారు. సీతారామచంద్రులు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకించారు. ఇంతలో హనుమంతుడు 101 శివలింగాలతో వచ్చారు. స్వామి, వీటిలో మీకు కావాల్సిన శివలింగాన్ని ప్రతిష్ఠించండి, మిగతా వాటిని కాశీలో యథాస్థానంలో ఉంచి వస్తాను అని రాముడితో అనగా, రాముల వారు, హనుమ, నీ రాక ఆలస్యం అవడంతో పరమేశ్వరుని ప్రార్థించాము, స్వామి లింగ రూపంలో ప్రత్యక్షం కాగా ప్రతిష్ఠించాము అని శ్రీరాముడు హనుమంతునికి చెప్పారు. హనుమంతుడు తన ప్రభువు అయిన శ్రీరామచంద్రుడికి తగిన సమయంలో శివలింగాన్ని అందివ్వలేకపోయాను అని బాధతో రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగాలను తన తోకతో చుట్టి విసిరాడు. అవి ఈ పరిసరాల్లో చెల్లాచెదురుగా పడ్డాయి. అప్పుడు శ్రీరాముడు హనుమంతుడిని శాంతింపచేసి, ఈ క్షేత్రం ఇప్పటి నుండి ఆచంద్ర తారార్కం నీ పేరుతో కేసరిగిరిగా ప్రసిద్ధి చెందుతుంది
అని వరం ఇచ్చారు. హనుమంతుడు తాను విసిరిన శివలింగాల్లో ఒక దాన్ని స్వామివారి వామభాగంలో ప్రతిష్ఠించాడు. దానినే ఇప్పుడు మారుతి కాశీ విశ్వేశ్వర ఆలయంగా దర్శించుకోవచ్చు. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి అంటున్నారు, ఆ విశిష్టత గురించి చెప్పండి గురువుగారు. త్రేతాయుగంలో రాముల వారు ముహూర్త సమయానికి అంటే సాయంకాలము ప్రదోషకాల సమయానికి ఆంజనేయ స్వామిని రాముల వారు ఆంజనేయ స్వామిని కాశీ నుండి శివలింగాన్ని తీసుకురమ్మంటే ఆంజనేయ స్వామి కాశీకి వెళ్ళి అతనికి అక్కడ త్రేతాయుగంలో కొన్ని లక్షల శివలింగాలు కనిపించేసరికి ఏ శివలింగాన్ని తీసుకొచ్చో తెలియక 101 లింగాలు తీసుకొని వస్తుంటా అంటాడు. వస్తుండే వారికే ముహూర్తం మించిపోయేసరికి రాముల వారికి అతన్ని ఏమంటాడంటే, ఆంజనేయ నువ్వు ఆలస్యంగా తీసుకొచ్చావు కనుక నువ్వు తీసుకొచ్చిన శివలింగాలు ఒకటి కూడా పూజకు పనికిరావు అన్న తర్వాత ఆంజనేయ స్వామికి చాలా బాధ అనిపించేసి 101 లింగాలు ఇదే కొండపైన విసేస్తే మళ్ళీ రాముల వారు ఆంజనేయ స్వామిని శాంతింపబరిచి ఈ క్షేత్రం పేరు నీ పేరే పెడతా ఆంజనేయ స్వామి అని చెప్పి అతని పేరు కేసరిగిరిగా నామకరణం చేసి అతను తెచ్చిన శివలింగాలకి ఒక లింగాన్ని తీసుకొని ఆ గర్భగుడికి వామభాగాన ఆంజనేయ స్వామి పేరు మీద ఈ యొక్క శివలింగం ప్రతిష్ఠ చేస్తాడు. ఇది ఆంజనేయ స్వామి కాశీ నుండి తీసుకొచ్చినటువంటి 101 లింగాలకి ఒక లింగం అండి. ఈ శివలింగాన్ని దర్శించుకుంటే మనం కాశీకి వెళ్ళొచ్చంత పుణ్యం అన్నట్టు. క్రీస్తు శకం 17వ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్ షాహీ తానిషా వద్ద అక్కన్న మాదన్న మహామంత్రులుగా పనిచేశారు. వారు ఈ క్షేత్రాన్ని దర్శించి దీన్ని హరిహర క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించారు. అందుకోసం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం సీతారామచంద్ర స్వామి, శివ పంచాయతన స్వామివారి విగ్రహాలను సైతం ప్రతిష్ఠించారు. శ్రీరామాలయము. కర్పూరానందమంగళీరాజనందరజయామి. నమస్కారం గురువుగారు. శివ పంచాయతనం అంటే ఏమిటి గురువుగారు? ఇది శివ పంచాయతనం అంటే ఏమిటంటే, శివుడు మధ్యలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి, సూర్య భగవానుడు, గణపతి, అంబిక ఈ 5 కలిస్తే శివ పంచాయతనం. స్వామివారు అర్ధనారీశ్వరుడు, సగభాగం శివుడు, సగభాగం అమ్మవారు. అందుకే శివ పంచాయతనం అంటారు ఇక్కడ. ఇక్కడ స్వయంగా వెలిసిన శ్రీ నాగదేవత అమ్మవారిని దర్శించుకుందాం రండి. ఇప్పటికీ ఇక్కడ నాగమ్మ తల్లి సర్ప రూపంలో తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ నాగ ప్రతిష్ఠ చేస్తే సర్పదోషాలు, నాగదోషాలు అన్నీ తొలగిపోతాయి. హనుమంతుడు విసిరేసిన 101 శివలింగాలలో కొన్ని ఇప్పటికీ మనం చూడవచ్చు. శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర
కొండ అంతా కూడా ఒక ఎంతో పవిత్రమైనటువంటి కొండ. నా అనుభవంలోనే నేను ఎంతో మందిని చూశానంటే ఎంతో క్రిటికల్ సమస్యలు, అసలు తీరని సమస్యలు కూడా 11 రాత్రులు ఇక్కడ నిద్ర చేసిన వాళ్ళు ఉన్నారు నా ముందే. అంటే నా స్నేహితులు కూడా ఇక్కడ నిద్ర చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే జీవితంలో ఆర్థికంగా చాలా నీచ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ 11 నిద్రలు చేస్తే వాళ్ళు కష్టపడి ఇక్కడ చేయడం వల్ల ఉన్నత స్థాయికి వెళ్ళారు. నా ముందే జరిగింది అది. ఆ విధంగా ఆ కొండంతా కూడా 101 శివలింగాలు ఉంటాయి. ఎక్కడ కూడా ఇలాంటి ఇట్లా శివలింగాలు ఉండడం అని లేదు. ఒక కొండపైనే 101 శివలింగాలు, ఇంత పెద్ద క్షేత్రము, ఎంతో పవిత్రమైనటువంటి కొండ. ఈ కొండ పైన 11 రోజుల పాటు దీక్ష పడుకోవడము చేస్తే, స్వామికి పొద్దున్నే అభిషేకం చేసుకోవడము, రాత్రి ఇక్కడ నిద్రించడము, ఉపవాస దీక్ష 11 రోజులు చేస్తే కనుక ఎంత సమస్య ఉన్నా కూడా తీరిపోతుందని చెప్పి నమ్మకం అండి. ఇక్కడ ఆ శివలింగాలన్నీ కూడా ఈ కొండపైనే ఉంటాయి. ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆ చుట్టుపక్కలనే శివలింగాలన్నీ కూడా ఉన్నాయి. కొన్ని ఆ శివలింగాలకు కూడా కొంత నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే స్వామి కోపంతో విసిరేశాడు కదా, బాధతో చెల్లా చెదురుగా పడిపోతే కూడా ఇక్కడ కొంతమంది భక్తుల సహకారంతో అవి కొంత ప్రాణమట్టం నిర్మించడం జరిగింది. శ్రీ భవానీ శివ దుర్గా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఏటా బహుళ త్రయోదశి మొదలు శుద్ధ విదియ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 6 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. కన్నుల పండుగగా జరిగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలకు తెలంగాణ నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల భక్తులు లక్షల కొలది తరలివస్తారు. ఆధ్యాత్మికతకు నిలయంగా, సాంస్కృతికతకు కేంద్రంగా పేరుగాంచిన క్షేత్రం కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి క్షేత్రం. దర్శించండి, తరించండి, స్వామివారి కృపకు పాత్రులు కండి. ఎవరైతే ఈ కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని అభిషేకించుకుని అన్నదానం చేస్తారో వారికి బ్రహ్మహత్యాది మహాపాతకాలు తొలగిపోతాయి. స్వామివారికి ఇష్టమైన నైవేద్యం కొబ్బరికాయ, అరటి పండ్లు, దద్దోజనం. స్వామివారి అనుగ్రహం కోసం పఠించవలసిన మంత్రం ఓం నమః శివాయ, ఓం శ్రీ రామలింగేశ్వరాయ నమః. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్లో మరిన్ని వీడియోస్ మీరు చూడటానికి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు. ప్రకృతిని కాపాడటం మన కర్తవ్యం. కాబట్టి ఒక్క మొక్క అయినా నాటండి. నమస్కారం.